నా పేరు లక్ష్మణరావు అండి. బాబాయ్ గారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు 2 నెలల పరిపాలన ఏ రంగం ఉంది? ఈ 2 నెలల పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. మరి ఎదురు చూసే పని లేదు. పేదరాదుకి దేవుడు అన్నా క్యాంట్ పెట్టాడు, ఇసుక గీశాడు, పనులకి కూలి దొరుకుతుంది. ఆయన చెప్పుకున్న వాళ్ళు లేరు. అయితే ఎంతడొత్తడా అని ఎదురు చూశారు ప్రజలు. అంచేతనే ఏదో దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన మోహన్ రావు ప్రజల్ని ఉన్నోడినే చూశాడు, కానీ పేదోడు పట్టు కుట్టాడు, ఇసుక అమ్మాడు, మరి అన్నక్యాంట తీయించాడు, మందుకు రేటు పెంచాడు, రూపాయి బియ్యం తీయించాడు. అలా ప్రభుత్వము ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజలు అనుకోకుండా చల్లగా పల్లకుండే తీర్పు ఇచ్చారు. ప్రతిపక్షం లేకుండా తీర్పు ఇచ్చారు. అదే మాకు సంతోషం. నా ఓటు వచ్చింది నాకు తెలుగుదేశమే. ఎందరి సరే ఎన్ని సరే నా ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూశాను. 20,000 గెలిచాను కూడా. నా ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది అనేసి పందేలు దొరకలేదు. 20,000 కట్టాను, 20,000 వచ్చింది అంతే. నాకు కావాల్సింది కడుపుకి అన్నం అంతే. పేదవాదనం చూస్తే చాలు. ఇప్పుడు మనలాంటి పేదవాళ్ళ కోసం చంద్రబాబు గారు ఆలోచించి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ తీసేసాడు, నోటి కాడ కూల్ లాగేసాడు. దీన్ని ఎలా మరి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాడు. ప్రజలు ఆనందంగా ఉన్నారు, అనుకూలంగా ప్రజలు చెప్పుకొని వాళ్ళు ఉన్నారు. మా చంద్రాన్ని వచ్చాడు, మా బతుకు బాగుంది, పిల్ల జల్ల కడుపు నిండి అన్నం తింటాను. డబ్బు దానం ఎవడు అడగరండి. నీ కోట్లు ఉన్నా సరే ఎవరు అడగరు. కడుపుకి అన్నం పెడితే చాలు అంటారు. ఒక్కటే మాకు కావాలి. ఆ కడుపుకి అన్నం ఉన్నది. అది ఏ టైం అయినా కూలి లేకపోయినా ఉన్నా వెళ్తాను, దానం తినేస్తాను, మా ఇంటికి మేము వెళ్ళిపోతాను. అంచేతనే మా ప్రభుత్వం ఇది ఎంతటి వస్తుందని ఎదురు చూసాము, వచ్చింది. ఆయనకు నమస్కారం పెడతా. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు చంద్రబాబు గారు. వైసీపీకి సంబంధించిన కొంతమంది ఏమంటారంటే అన్నా క్యాంటీన్లు ఆపేయాలి అని అంటున్నాడు. వాళ్ళకి ఏం చెప్తాను? ఇప్పుడు రౌడీజం గోండా, ఈయన తన్నంతే తన్ని, వీడు చంపేది చంపి, వీడు కొట్టేది కొట్టి అలా పింటే రౌడీజం కాబట్టి ప్రజలే తీర్పిచ్చారండి. అన్నా క్యాంట్ పెట్టాడు, తొలి పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు పెట్టాడు. అదే కడుపుకే అన్నం. ఏ డబ్బు ధనంతో సమస్య లేదు. కడుపుకి అన్నం పెడతాండ, అదే చాలు. కానీ జగన్మోహన్ రెడ్డి రాడు కాంగ్రెస్ నాకు పతలమైపోద్ది. తండ్రి నా చేస్తాడని చూశారు ప్రజలు. తండ్రి నా చేయలేదు. అలా చేస్తాడు బాగుంటుంది. రెండోసారి తండ్రి గెలిచాడు, ఈడు అలాగే చేస్తాడు అనుకోండి. ఇంత రౌడేజం గోండా చంపేస్తాము, పొడి చేస్తాము, ఆడిన ఇది చేస్తాము, ఈడిని ఇది చేస్తాము, ఆడి కడుపు కూడు కొట్టేస్తాము అనే సమస్య లేదండి. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచారు. 4,000 రూపాయలు ఇచ్చారు, 3,000 రూపాయలు 4,000 చేశారు. అయితే గత ప్రభుత్వంలో దశల వారీగా పెంచారు, 250. ఇక్కడ చంద్రబాబు అలా చేయకుండా ఒకేసారి 4,000 ఇచ్చారు. దీన్ని ఎలా చూడదు? దేవుడు నా చూసుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3,000 పెంచుకొని పోతాను అన్నాడు. ఈయన ఒకసారి వికలాంగులు 3,000 6,000 చేశాడు. మాకు 3,000 4,000 చేశాడు. అది చాలు మాకు చెప్పుకుంటాం. మా ప్యాన్ ముందని జనంలో మర్చిపోమండి. పేదల పక్షాన ఉండే నాయకుడు చంద్రబాబు జగన్? పేదల పక్షాన ఉన్నది చంద్రబాబు నాయుడు. దీనికి ఎదురు లేదు. ఊరుకోదు. కుర్రోడు, ఆయన కుర్రోడు, ఈయన అనుమైనడు. ఈయనకు కష్ట సుఖాలు తెలుసు. పేద కష్ట సుఖాలు తెలుసు. ఆయనకి తెలియకే ఇంతవరకు వచ్చింది. డిపాజిట్లు లేకుండా పోనారు. ప్రజలు నాపకాన్ని నిడుకొని మనసులు పెట్టుకొని నాయన నువ్వు ఇంటికి వెళ్ళిపోరా అనేసి పంపించారు అంతే. ఏ పథకాలు ఎవరికి అక్కర్లేదండి. 18,000 ఇచ్చాడు. 45 సంవత్సరాలు ఆడదానికి దానికి పూకు చల్ప 18,000. ముస్లిం వాడికి అన్నం పెట్టాలి. కార్లు ఉన్నోడికి, లారీలు ఉన్నోడికి, బస్సులు ఉన్నోడికి పింఛన్లు ఇచ్చాడు. అదే బతుక. ముస్లిం వాడిని చూడాలి, పేదరాదని చూడాలి. కుర్రోడు రక్తబిగం మీద ఉన్నాడు, ఆడు ఇష్టమైన చేశాడు. మా కడుపు మంట. రోజున చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క మనిషి సంతోషంగా దర్జాగా కాలరేసి తిరుగుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఉన్నంత, ఆయన ప్రాణం ఉన్నంతనే మా అంబడి ఉంటామో ఆయన రక్తం దారిపోతాడు. మాకు అది నమ్మకం.
అంచేతనే ఈ జగను వీళ్ళు ఎవరు పనికిరారండి. తీర్పు ఇచ్చాము, ఇక్కడితోటి అయిపోయింది. మరి డిపాజిట్లు కూడా రాడు, సమస్య లేదు. ఇప్పుడు చివరి ప్రశ్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 నెలలను ఇంత మంచి పరిపాలన అందించారు. జగన్మోహన్ రెడ్డి ధర్నాలు, దౌర్జన్యం, అరాచకాలు పెరిగిపోయినాయి. మరి అవి చేయబట్టే ఈయన ఒక్కలు తోసేదంత తోసేయడము. చంద్రబాబు నాయుడు అనుమ్మెంత ఈ అనుమ్మెంత 50 సంవత్సరాలు జైలు పెట్టాడు. ఎంత ఆ అనుమ్మేని ఉండాలా, తండ్రి నాటి అనుమ్ము. అవన్నీ నువ్వు దొంగతనంగా దోపిడీ దొంగ చేసి అన్నాలండి. ఇన్ని అప్పులు చేసి బంగారం పెద్ద బంగారం తాకట్టు ఒకటి పెట్టాడా? ఇన్ని సంవత్సరాలు అయింది. ఏ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ కానీ ఏ సిపిఎం ఎవరు వచ్చినా సరే, ఈ కుర్రోడు కాబట్టి, ఈ అనుభవం తక్కువ కాబట్టి ఎక్కడికక్కడ దోషి దించాడు. డబ్బులు ఇచ్చి సోమరితనం అబ్బాయిలాగా చేశాడే తప్ప ఏంటి, ఎవరో కూడా డబ్బులు తీసుకున్నాం, ఆయనకి మనం ఓటు వేయాలి, మనకి ఆయన వల్ల మనం లబ్ధి పొందామనే ఆలోచన ఎవరికీ లేదు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళకి ఓట్లు గుద్దేద్దాం, వచ్చే డబ్బులు తీసుకుందాం అన్న ఆలోచనతోనే ఉన్నారు. ఎవరో కూడా ఎక్కువ శాతం పని మీద ధ్యాస పెట్టేవాళ్ళు ఎవరు లేరు. మేము ఆటో మహా అయితే ఒక 50 రూపాయలు వచ్చి 100 రూపాయలు వచ్చాయి. వీటితో పాత బస్ స్టాండ్ వెళ్తే అక్కడ గీత దాటినా ఉంటేనే ఏంటి 350 రూపాయలు కేసు పడుతుందండి. వెళ్ళి బండి కూడా ఫోటోలు తీస్తున్నారు. ఏంటి ఇవన్నీ మాకు కొంచెం ఏమన్నా తగ్గిస్తే మేము కొంచెం లబ్ధి పొందినట్టే. ఈ రోజున పరిస్థితులు బట్టి ఆ గీత దాటడం వల్ల కొద్దిగా మీకు వెంటనే చలన పడిపోతుంది. దాన్ని ఇప్పుడు మనం మామూలుగా కాదు, నేను ఎక్కడ తిరిగాను అనేది నాకే తెలియదు. నేను రైల్వే స్టేషన్, స్కూల్ పిల్లలు, ఆ పాత బస్ స్టాండ్ ఇవే తిరుగుతాను తప్ప నేను ఎక్కడ తిరిగాను అనేది నాకే తెలియదు. 6400 కేసులు వచ్చినాయి. అవి ఎలాగొచ్చినాయి, ఎక్కడ వచ్చినాయో తెలియదు. అలాగే మా స్టాండ్లో ఒక అబ్బాయికి అయితే 15,000 వచ్చింది. మొన్న 15,000 రూపాయలు కట్టి బ్రేక్ చేయించాడు బండి. బ్రేక్కి వెళ్తే నువ్వు 15,000 కేసు ఉంది, ఆ 15,000 కడితేనే కానీ నీకు బ్రేక్ అవ్వదు అయ్యి అని చెప్పారండి. మరి ఇలాంటివన్నీ కొంచెం మా అందు దయించి తగ్గిస్తే మేము ఏమన్నా లబ్ధి పొందుతాం. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. మీకు ఆటో సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా? ఆటో సమస్య ఏముందన్న, ఇప్పుడు బస్సుల వల్ల అనేది ఏలూరు సిటీలో అయితే ప్రాబ్లం అయితే ఉండదు, పల్లెటూరు నుండి వచ్చే వాళ్ళది అయితే ఉంటుంది. ఈ డీజిల్ సంబంధించిన వాహనాలని తగ్గించి ఎలక్ట్రికల్ వాహనాలు వాడడం కోసం దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా లేకపోతే ఇబ్బంది? ఎలక్ట్రికల్ వాహనాలు అనేది కరెక్ట్ కాదన్న, షార్టేజ్ అవుతాయి, చెప్పలేం. డీజిల్ అనుకోండి, మేము ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు గమ్ముని ఒక మారుమూల ప్రదేశం వెళ్తామండి, గమ్ముని ఏదైనా కిరాయి పెడితే అక్కడ మనకి ఎలక్ట్రికల్ అంటే గమ్ముని మాకు ఛార్జింగ్ పెట్టుకుంటే ఎవరిస్తారు? ఎవరెవరు. అదే డీజిల్ అనుకోండి, ఏదో షాప్లో అమ్ముతారు, 1 లీటర్ కొనుక్కుని 2 లీటర్లు కొనుక్కుని అవి పోసుకుని వచ్చేస్తాం. ఈ ఎలక్ట్రికల్ ఆటోలు అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ అది ఎలక్ట్రికల్ ఆటో తీసుకున్న బ్యాటరీ వచ్చి 1,00,000 రూపాయలు అంటండి. అండి మాకు కలిసి వచ్చేది ఏముంది? మా బండి వచ్చి 3,40,000 3,50,000 ఖరీదే ఉంది. అదే బండి డీజిల్ బండి కూడా అదే రేటు ఉంది. మాకు దీనివల్లే కలిసి వస్తుంది తప్ప ఎలక్ట్రికల్ ఆటోలు అనేది మాకు కలిసి వచ్చేది ఏముండదు. లోడ్లు ఆగదు, ఎక్కువగా జనాలను ఎక్కించుకుని ఇప్పుడు ద్వారకా తిరుమల ఉంటుంది, కొండ ఎక్కాలంటే ఎక్కుతుందా? ఎక్కదుగా. అదే డీజిల్ బండి అనుకోండి, 10 మంది వేసుకున్నా ఎక్కేద్ది బండి. మాకు అది సేఫ్టీ ఉన్నది మేము చూసుకుంటాం తప్ప ఎలక్ట్రికల్ ఆటోల దగ్గరికి మేము అసలు పోం. అది ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రికల్ వాహనాలు ఎక్కువగా దాని మీద శ్రద్ధ వహిస్తుంది, తగ్గిస్తామని చెప్పి ఆలోచనలో ఉన్నారు. తగ్గించడం అని మరి అదే అండి. ఇప్పుడు మీకు మా ఫ్రెండ్ ఒక ఆయన తీసాడండి స్టేడియం సెంటర్లో ఎలక్ట్రికల్ ఆటో, పక్కన పెట్టి టీ తాతకి వెళ్ళాడు, ఆటోమేటిక్గా స్టార్ట్ వెళ్ళిపోయి ఒక అబ్బాయిని గుద్దేసింది. మరి ఏమవుతుంది? ఈంది తప్పు అనుకోవాలా, బండి తప్పు అనుకోవాలా? అదే మరి డీజిల్ బండి అయితే అలా స్టార్ట్ అవ్వదు కదండి. స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది అది, లేకపోతే ఎక్కడికి వెళ్దాం. మాకు ఇదే పీస్ఫుల్గా ఉంది.